ఒక గృహస్థు ఇంటికి ఒక అతిథి వచ్చాడు. ఆ ఇంటివారు అతనిని ఎంతో ఆదరించారు. ఆ ఇంటి గృహిణి అతనికి మంచి భోజనం పెట్టింది. భోజనమయ్యాక ఆమెకు నమస్కారం చేస్తూ, అమ్మా, ఎంతో రుచికరమైన భోజనం పెట్టారు, మీకు ధన్యవాదాలు అని అన్నాడు. అప్పుడావిడ, మా ఇంటాయన పొలంలో ఎండనక వాననక కష్టపడి బియ్యం, పప్పులు, కూరగాయలు పండిస్తాడు. ఆయన అవన్నీ తెచ్చిస్తే నేను వండి పెడుతున్నాను. అందుకని నీవు ఆయనకు నమస్కారం చెయ్యి అని చెప్పింది. అతను ఆమె భర్తకి నమస్కారం చేశాడు. అప్పుడాయన, భూమాత ప్రసాదించకపోతే మనం తినేదేముంది? ఆమె ఇచ్చినవే నేను ఇంటికి తీసుకెళ్తున్నాను. అందుకని భూమాతకి నమస్కారం చేయమని చెప్పాడు. అతను భూమాతకి నమస్కారం చేశాడు. అప్పుడు భూమాత, సకాలంలో వర్షాలు పడకపోతే నేను చేసేదేముంది? జలదేవత నాకు ఆధారం. అందుకని జలదేవతకి నమస్కారం చేయమని చెప్పింది. అలా జలదేవత అగ్నిదేవతకి, అగ్నిదేవత వాయుదేవునికి, వాయుదేవుడు ఆకాశానికి నమస్కారం చేయమని చెప్పారు. అతను అలాగే చేశాడు. అప్పుడు ఆకాశం అన్నది, అయ్యా, మా అందరి ఉత్పత్తికి కారణమైన పరమాత్మ ఉన్నాడు. ఆయనే సర్వానికి ఆధారం, అన్నింటినీ పుట్టించేవాడు. అందుకని ఆయనకి నమస్కారం చేయమని చెప్పింది. అప్పుడు అతను కళ్ళు మూసుకొని భగవంతుడికి నమస్కారం చేశాడు. అంటే మనం ఇక్కడ తింటున్న ఆహార పదార్థాలకి భగవంతునికి సంబంధం ఉంది. అందుకే భక్తితో, కృతజ్ఞతాభావంతో పరమేశ్వరుని ప్రార్థించి భోజనం చేయాలి.